తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ జన్మదిన వేడుకలు తన కార్యాలయంలో అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. చెంపాపేట్ ప్రధాన రహదారిలోని తన కార్యాలయంలో సేవాదళ్ నాయకులు, కార్యకర్తలు, కేబుల్ టీవీ ఆపరేటర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, కార్మిక సంఘాల నాయకులు కార్యాలయానికి వచ్చి తమ అభిమాన నాయకుడు మిద్దెల జితేందర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మిద్దెల జితేందర్ మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గత 43 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి సేవ చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఏనాడు వేరే పార్టీలోకి వెళ్లలేదని, కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నానని ఆయన అన్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడిగా రాబోయే కాలంలో పార్టీని రాష్ట్ర స్థాయి నుండి బూత్ స్థాయి వరకు బలోపేతం చేయడం కోసం కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. కేబుల్ ఆపరేటర్ల విషయానికొస్తే ఈరోజు డిజిటల్ యుగంలో దాదాపుగా పరోక్షంగా, ప్రత్యక్షంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్ల వద్ద 2 లక్షల కార్మికులు పనిచేస్తున్నారు. ప్రభుత్వంతో మాట్లాడి కేబుల్ ఆపరేటర్ల విషయం ముఖ్యమంత్రితో మాట్లాడి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 100 కోట్లతో కేబుల్ ఆపరేటర్లను ఆదుకునే విషయంలో, అదేవిధంగా జీఎస్టీ తగ్గించే విషయంలో, పోల్ ట్యాక్స్ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి కేబుల్ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరిస్తారని ఆయన తెలియజేశారు. ఈరోజు నా జన్మదిన వేడుకలు అనేది మరి ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ శ్రేణులు, అదేవిధంగా ఐఎన్టీసీ శ్రేణులు, తెలంగాణ కేబుల్ టీవీ ఇంటర్నెట్ అండ్ టెలికాం సర్వీసెస్ ప్రొవైడర్స్ అసోసియేషన్, ఇట్లా అనేక విభాగాలు రాష్ట్ర వ్యాప్తంగా గడిచినటువంటి 43 సంవత్సరాల నుంచి మరి రాష్ట్రంలో అఖండ ఆంధ్రప్రదేశ్లో మొదలు పెడితే ఇక్కడ వరకు కార్మికులు, కర్షకులు, యూత్ కాంగ్రెస్ నుంచి మొదలు పెడితే ఈరోజు దాదాపుగా 43 సంవత్సరాల నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. అదేవిధంగా దాదాపుగా 200 సంఘాలకు, మరి కార్మిక సంఘాలకు అఖండ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పనిచేస్తున్నాం. మరి ఈరోజు నాకు ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే, మరి ప్రతి సంవత్సరం కార్మికులు, కర్షకులు, పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున మరి నా జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి నాపై అంతే పెద్ద ఎత్తున కూడా నాకు బాధ్యత కూడా పెరుగుతుంది ప్రతిసారి. ఈరోజు కార్మికుల కోసం మరి మినిమం వేజ్ కానీ, ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ తదితర సౌకర్యాల విషయంలో గత 43 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థ అనేది పెద్ద వ్యవస్థ. గత 30 సంవత్సరాల నుంచి, మరి 20 సంవత్సరాల నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా కేబుల్ ఆపరేటర్ల, కేబుల్ టీవీ ఇంటర్నెట్ అండ్ టెలికాం సర్వీసెస్కు కూడా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈ సంస్థ పెద్ద ఎత్తున దాదాపుగా 2 లక్షల మంది ఈ రాష్ట్రంలో దీని జీవనోపాధి పొందుతున్నారు. ఈ కేబుల్ వ్యవహారంలో ఈ మధ్యకాలంలో డిజిటల్ వ్యవస్థ రావడం, అనేక రకాలుగా ఇబ్బందులు రావడం, అయినా కూడా కేబుల్ ఆపరేటర్ దగ్గర పనిచేస్తున్నటువంటి దాదాపుగా 2 లక్షల మంది మరి వీరు పనిచేస్తున్నారు. కాబట్టి వారి సంక్షేమం కోసం 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. ఈ మధ్యకాలంలో కొంత కేబుల్ కటింగ్, అనేక రకాలుగా డిజిటలైజేషన్ అనేది పెద్ద ఎత్తున వచ్చింది. మరి దీంట్లో ముఖ్యమంత్రి గారికి అనేక దఫాలుగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ రకంగా కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాము. కేబుల్ ఆపరేటర్ వ్యవస్థ అనేది ఒక పెద్ద వ్యవస్థ. 2 లక్షల మంది మరి సొంతగా జీవనోపాధి పొందుతున్నటువంటి ఈ సంస్థ విషయంలో ప్రత్యేకమైన కృషి చేసి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఈ కార్పొరేషన్ పరంగా 100 కోట్లు కేటాయించి ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్ల సంక్షేమం కోసం పనిచేయాలి. అదేవిధంగా మరి ఐఎన్టీసీ శ్రేణులు కూడా చక్కగా మరి చాలా రోజుల నుంచి నాకు సహకరిస్తున్న 40 ఏళ్ల నుంచి మరి దీనికి అదేవిధంగా ఈరోజు మరి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నాపై గురుతరమైనటువంటి పెద్ద బాధ్యత ఉంది. రాష్ట్రంలో గడిచినటువంటి 2 సంవత్సరాలలో అనేక సంక్షేమ ఫలాలు అందించడం జరిగింది. దానికి సన్నబియ్యం కానీ, ఉచిత విద్యుత్ కానీ, 200 యూనిట్స్ విద్యుత్ కానీ, మరి గ్యాస్ సిలిండర్స్ కానీ, మరి మహిళల కోసం ఉచిత బస్సు కానీ, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ కానీ, అనేక సంక్షేమ ఫలాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో, అదేవిధంగా మన నాయకుడైనటువంటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గారి నేతృత్వంలో ఈరోజు రాష్ట్రంలో ఇటు పార్టీ కార్యక్రమాలు, ఇటు ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల దగ్గరికి తీసుకెళ్లి మరి రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు ప్రతి జిల్లా అధ్యక్షుడు, మండల స్థాయి, మరి గ్రామ స్థాయి, రాష్ట్ర కమిటీ అంతా సేవాదళ్ కూడా బ్రహ్మాండంగా సహాయ సహకారాలు అందిస్తుంది. మరి దానికి నేను కృతజ్ఞతనున్నాను. అదేవిధంగా ఈరోజు సోదరులు మరి పొద్దటి నుంచి మరి ఎమ్మెల్సీ దయాకర్ గారు కానీ, రామిరెడ్డి గారు కానీ, మదియాస్కి గౌడ్ గారు కానీ, మరి ఈరోజు మన సోదరులు మరి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రామ్మోహన్ గౌడ్ గారు కానీ,
మరి ఇక్కడ విచ్చేసినటువంటి చాలామంది మరి ప్రతి జిల్లా నుంచి ఐఎన్టీయూసీ, సేవాదల్, కేబుల్ ఆపరేటర్లు, మరి బీసీఎన్ ఛానల్ రిపోర్టర్లు పెద్ద ఎత్తున 33 జిల్లాల నుంచి తరలొచ్చి ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం ఉంది.